హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద్రాక్షాయణి నాయుడు. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హ్యాపీ మహాశివరాత్రి. పొద్దున్న కూడా పూజ చేసుకొని, ఈవినింగ్ కూడా దీపం పెట్టుకొని, ఈవినింగ్ ఏమో కిందన ఇలా నారికేళ దీపం ఏమో పెట్టేసుకుని పూజ చేసుకొని ఇంట్లో వాళ్ళమంతా దండం పెట్టుకుంటాం. మా అమ్మాయికి రామ్మ దండం పెట్టుకుందాం అంటే రావట్లేదు. చూడండి ఇక్కడ ఏదోలాగా చెప్పి దండం పెట్టించా దేవుడికి. మీరు ఇక్కడ చూస్తే ఇలా మేము ఇంటి దగ్గర పూజ చేసుకొని గుడికి బయలుదేరాం. ఇక్కడైతే ఫేమస్ టెంపుల్ ఇది. శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి ఆలయం, కలిదిండి, కైకలూరు మండలం, ఏలూరు జిల్లా. 10వ శతాబ్దపు వేంగి చౌక్యుల నిర్మించిన శివాలయం. దక్షిణ కాశీగా పేరొందిన స్వయం భూపాతాళ భోగేశ్వరాలయం. గర్భాలయంలో భోగేశ్వర లింగానికి అభిషేకాలు, అర్చనలు. శ్రీచక్ర పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామి టెంపుల్ ఇది. చూడండి ఇక్కడ చూసినట్టయితే క్రౌడ్ అసలు మామూలుగా లేదు. అసలు మేమైతే దర్శనం కోసం గంటన్నర పట్టింది. దర్శనం అయ్యి బయటకు వచ్చేపాటికేమో ఒక గంటన్నర పట్టింది. దేవుడిని చూపించడానికి అవ్వలేదు ఫ్రెండ్స్. అక్కడ దేవుడికి దండం పెట్టుకొని బయటకు వచ్చి కానుకలు వేసుకొని బయట అయితే అక్కడ ఏదేంటిది దాన్ని ఏదైనా చెప్తారు ఫ్రెండ్స్. అదిగోండి అక్కడ జనాలు చూడండి. అస్సలైతే జనాలు మామూలు లేరు. జనాలు తిరణాలు 3 రోజులు ఇక్కడ. నేను ఎప్పుడూ నా లైఫ్లో ఎంత పెద్ద తిరణాలు చూడలేదు. చూడండి షాపులు, క్లిప్పులు, హెయిర్ బ్యాండ్స్. అసలైతే ఇంత క్రౌడ్లో కూడా దర్శనం చేసుకున్న వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు, గేమ్స్ ఆడేవాళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నారు. పోలీసుల సపోర్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి దేవుడిని అయితే ఎలా ఊరేగిస్తున్నారో. మేమైతే పిల్లల్ని అసలు కింద దించలేదు ఫ్రెండ్స్. మేము అసలు నడిచేపటికి ఎక్కడ తప్పిపోతాం అనేసి మా ఆయన నేను పక్కనే నడుచుకుంటూ వెళ్తాం. ఇక్కడ ఎడ్ల బండిలో దేవుని ఊరేగిస్తున్నారు. చూడండి ఇక్కడైతే అసలు ఎంత నిండుగా ఉన్నారో దేవుడు. చూడండి ఖాళీ లేదు అసలు. ఎంత బాగున్నాడు దేవుడు. ఎన్ని చివరి వరకు ఇలా లాక్కెళ్తున్నారు. ఫస్ట్ టైం ఈ తిరణాలు మేము చూడడం. పాతాళంలో దేవుడంట వెలిసాడంట. దీని పక్కన చెరువు ఉంటుంది. ఆ చెరువు వల్ల ఎప్పుడైనా వర్షం పడితే ఆ చెరువులో వాటర్ అంతా శివలింగం దగ్గరికి వచ్చేసి మొత్తం శివలింగం మొత్తం కప్పేసి నిండిపోద్ది పాతాళంలో. కొంచెం లైట్ సెట్టింగ్ అంటే 1 కిలోమీటర్ వరకు అసలు ఎలా ఉందంటే ఆ లైట్ సెట్టింగ్ చూడండి. మొత్తం మా పిల్లలైతే నడుస్తామమ్మా కిందకి దించి అంటున్నారు. జనాల్లో తప్పారనుకో మళ్ళీ కనిపించరు కదా, అందుకని వదలలేదు. ఇంకా వాళ్ళ డాడీ ఇద్దరిని ఎత్తుకుని అలా వీడియో కవర్ చేస్తున్నారు. చూడండి పైన లైట్ సెట్టింగ్. స్టార్టింగ్లో లక్ష్మీదేవి, మళ్ళీ ఎండింగ్లో లక్ష్మీదేవి పెద్ద ఫొటోస్. అటు ఇటు కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఫ్లవర్స్, వినాయకుడి విగ్రహాలు, కృష్ణుడివి. చూడండి ఇక్కడ ఫ్లవర్స్, కనకాంబరాలు, మల్లెపూలు, చాలా చాలా అంటే చాలా ఫ్లవర్స్. ఎటు వెళ్తున్నాం ఎటు వస్తున్నాం అసలు అర్థం కాలేదు అసలు. 3 రోజులు తిన్నాను. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. మేము వెళ్ళింది శివరాత్రి రోజు. ఈ వీడియో తాలూకుది షార్ట్ వీడియో మన ఛానల్లో ఇప్పటికే అప్లోడ్ అయిపోయింది. ఎవరైనా చూడనట్టయితే చూడండి. ఐస్ క్రీమ్ బళ్ళు అసలు ఎంత
ఇక్కడ స్టార్టింగ్లో లక్ష్మీదేవి పార్వతి ఇంకా ఎండింగ్లో కూడా కిడ్స్కి గేమ్స్ చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్. బండి ఎక్కడ పెట్టామో కూడా తెలియలేదు. అక్కడ ఎక్కడ వేసుకుంటున్నాం కాకపోతే బయటకు వచ్చి వేసుకుంటున్నాం. చూడండి క్రౌడ్, పార్కింగ్ ఎక్కడ ఖాళీ లేదు. బైకులు వెళ్తున్నాయి వస్తున్నాయి కార్లు అదంతా వదిలేసి పిల్లలకి బయట ఐస్ క్రీమ్ తినిపిస్తున్నాను ఇక్కడ. చూడండి, మా ఆయన అయితే ఎక్కడ బండి పెట్టామని వెతుక్కుంటున్నారు. అసలు ఇన్ని బైకుల్లో మన బైక్ ఎక్కడుందని వెతుకుతాం. నాకైతే అసలు కళ్ళు తిరిగేసే మా పిల్లలతో వెళ్ళేపాటికి. మా ఆయన గుర్తించుకుంటారు, ఎక్కడో జెయింట్ వీల్ ఎదురుగా బండి ఉందంట అక్కడ తీసుకెళ్తున్నారు. మొత్తానికి అయితే ఆ బండి దగ్గరికి తీసుకెళ్లరో చూడాలి మరి. మా వెళ్ళోడిని చూడండి ఇడిచుకెళ్ళిపోతున్నాడు మా ఆయన. ఉందంట పిలుస్తున్నాడు మమ్మల్ని. అదిగోండి మొత్తానికి మా బండి దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి, మేము వెళ్ళిపోతున్నప్పటికీ అసలు టపాకాయలు ఎలా పేరుతున్నారు అసలు అంతమంది జనాల్లో. చూడండి, మా పిల్లలైతే మేమైతే తిరునాళ్ళ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. చుట్టూ చెరువులు, పొలాల మధ్యలో ఆ పాతాళ భోగేశ్వర స్వామి ఆలయం, పార్వతీ సమేత ఇద్దరు. వచ్చేటప్పుడు ఎంత క్రౌడ్ ఉందో వెళ్ళిపోయినప్పుడు కూడా అంత క్రౌడ్. మేము వెళ్ళేపాటికి 9 అయింది గుడి దగ్గర నుంచి. 9కి కూడా స్టార్ట్ అవుతుంది. మేమైతే ఇంకైతే ఇంటికి వెళ్ళేపాటికి 10 అయింది. ఇంటికి బయటకు వచ్చేపాటికి 9